అంటే 9 కిలోమీటర్స్ అయిపోయింది. దూల తీరిపోయింది. ఒక అనుకున్న బ్యాగ్స్ వేసుకుని ట్రెక్ చేసిన. దాలేక్ నుండి నిషాంత్ గార్డెన్కి వచ్చేసా షేరింగ్ వెహికల్లో. పికప్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి టెంపో వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసుకొని తీసుకెళ్తారు అనమాట. ఇంకా 1 అవర్ టైం ఉంది నాకు. టెంపో వచ్చేసింది, ఇంకొంతమంది ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. ట్రెక్కింగ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సోన్మర్గ్లో మా క్యాంపింగ్ సైట్. శ్రీనగర్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. నైట్ స్టే ఇక్కడే. ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా లేదు. మౌంటైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ 7 అయింది. ఇప్పుడే బ్రష్ చేసా. ఇది మార్నింగ్ వ్యూ. ఇవి మా టెంట్స్. ఇది ఈస్ట్. ఇక్కడ నుంచి సన్ రైజ్ అవుతుంది. వ్యూ మాత్రం కిరాకుంది ఇక్కడే. ఇది మా ట్రెక్ రూట్. ఇంకో 1 అవర్లో ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ట్రెక్కింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ మాత్రం చాలా స్టీప్ ఉంది. 8 kgs 10 kgs వేసుకొని ట్రెక్ చేయాలంటే దోలు తీరిపోతుంది. కొంచెం ముందుకెళ్తే అంత స్టీప్ ఉండదంట. చూద్దాం.
ఇది ట్రెక్కింగ్ రూట్. కొంచెం ముందుకెళ్తే టేబుల్ టాప్ అని ఒక ప్లేస్ వస్తుంది. కింద నుంచి అది 4 కిలోమీటర్స్ అనమాట. అక్కడ మ్యాగీ కొంచెం స్నాక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అక్కడ దూరంగా కనిపించేదే టేబుల్ టాప్, కైండ్ ఆఫ్ రెస్టింగ్ పాయింట్ అనమాట. డే 1లో 11 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి యాక్చువల్గా. ఇప్పటి వరకు సగం కూడా కాలే, మీకు 40% ట్రెక్కింగ్ అయిపోయింది. ఇప్పటికే దోలు తీరిపోయింది. అంటే స్టీప్ ట్రెక్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఇంత స్టీప్ ఉండదంట, మధ్య మధ్యలో ఉంటుంది కానీ. బట్ ఇలా ప్లెయిన్గా ఇప్పుడు కనిపించేది ప్లెయిన్. వెనక 4 కిలోమీటర్స్ మాత్రం మొత్తం పైకి ఉంది. దోలు తీరిపోయింది ఎక్కేసరికి. నేను 10 kgs క్యారీ చేస్తున్నా, సో నాకు చాలా కష్టంగా ఉంది. మేబీ వితౌట్ బ్యాగ్స్ అయితే ఈజీగా అయిపోయింది నాది. ఇప్పుడు టైం 12:43 అయింది. ఫస్ట్ 5 కిలోమీటర్స్ వరకు బాగా స్టీప్ ఉండే పైకి. తర్వాత ఇప్పుడైతే మొత్తం స్ట్రైట్ ఉండే. ట్రెక్కింగ్ కొంచెం ఈజీగా ఉంది. ఇది అయిపోయాక ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లంచ్ పాయింట్. అందరూ లంచ్ చేద్దామని ఆగాం. ఇక్కడ నుంచి వ్యూ కూడా సూపర్ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి చూసిన వ్యూనే. ఇది ట్రెక్కింగ్ రూట్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ రూట్ కనిపిస్తుంది. మామూలుగా లేదు రూట్ మాత్రం. 2 మౌంటైన్స్ మధ్యలో ఉంది. అదిగో ఆ వైట్ కలర్ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్, దాని పక్కనే రూట్ ఉంది. 2 మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. పైన గ్లేషియర్స్ ఉన్నాయి కదా, ఆ గ్లేషియర్స్ కరిగి ఆ కిందకి వాటర్లో వస్తున్నాయి. వాటర్ మాత్రం చాలా కూల్ ఉన్నాయి. అది ఆ కనిపించే వే నుంచి ఇప్పుడు ట్రెక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలి. 60% అయిపోయింది అనుకుంటా ట్రెక్కింగ్. ఇప్పుడు టైం 2 అయింది. ఒక 40 మినిట్స్ అక్కడ రెస్ట్ తీసుకున్నాం, వాటర్ ఉన్నాయని. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఈరోజు చూడండి ఎట్లా ఉందో, మొత్తం రాళ్ళు ఉంది. 3 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుందంట క్యాంప్ సైట్ వరకు. అక్కడ ఈ నైట్ రెస్ట్. డే 1 ట్రెక్కింగ్ 11 కిలోమీటర్స్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రెక్కింగ్ చేయలేక అలసిపోతే వాళ్ళు సవారి మీద వెళ్ళొచ్చు పైకి. మ్యూల్స్ అంటారు వీటిని, క్రాస్ బ్రీడ్ అనమాట, గుర్రానికన్నా డాంకీకి. లగేజ్ మోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారు పైకి. డేకి 500 సంథింగ్ ఛార్జ్ చేస్తారు. అదనమాట. ఎట్లా చూసినా కొండలే, మౌంటైన్స్. ఇక్కడ నుండి ఇంకో 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. అంటే 9 కిలోమీటర్స్ అయిపోయింది. దూల తీరిపోయింది. అది అనుకున్న బ్యాగ్స్ వేసుకుని ట్రెక్ చేసిన. రూట్ మాత్రం మస్తు స్టీప్ ఉండే. టూ కిలోమీటర్స్ తర్వాత ఇక మొత్తం రెస్టింగే.
ఎండ మాత్రం ధూళి తీరుతుంది. ఫేస్ మొత్తం ప్యాక్ చేసుకున్నట్టు పూసుకున్నది సన్ లోషన్. ది హాబిట్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీస్లో చూసినట్టున్నాయి మౌంటైన్స్ ఇక్కడ. జైగాంటిక్. ఇక్కడ ట్రెక్ మధ్యలో మౌంటైన్ షిప్స్ కనిపించాయి. కొంచెం జూమ్ చేస్తా. అవి చాలా పైనుండి కిందకి వచ్చాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కింద. టైం 3:30 అయింది. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూస్తే క్యాంప్స్ కనిపిస్తున్నాయి. మేబీ ఇంకో కిలోమీటర్ ట్రెక్ చేస్తే క్యాంప్స్ వస్తే రెస్ట్ తీసుకోవచ్చు. జూమ్ చేస్తా. అది అక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి క్యాంప్స్. అవతల కూడా ఉన్నాయి. మాది ఎక్కడ ఐడియా లేదు. అది ఆ కనిపించేది 2 మౌంటైన్స్ మధ్యలో మేము ట్రెక్ చేస్తూ ఇలా వచ్చిన రూట్. అండ్ ఇది మా క్యాంపింగ్ సైట్. ఈ టెంట్స్ అన్నీ మా క్యాంపింగ్ సైట్స్ అనమాట. అండ్ ఇన్ కేస్ టాయిలెట్ లైక్ వాష్రూమ్ నెంబర్ 1 నెంబర్ 2 వెళ్ళాలంటే ఈ 2 ఇక్కడ డిగ్ చేయాలి. హోల్ డిగ్ చేసి నెంబర్ 2 వెళ్ళి దానిపైన మట్టి కప్పేసి మళ్ళీ వేరే ప్లేస్లో వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో అదనమాట. ఇక్కడ టాయిలెట్స్ ఇలాగే ఇక 1, 2, 2 ఇందులోనే. అదనమాట. ఇక్కడ వాటర్ కావాలంటే అలా పైనుంచి దారి వస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ పాయింట్స్. బాటిల్స్ ఫిల్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ నుండి మనం బాటిల్ ఫిల్ చేసుకోవాలి అంతే. మస్తు కూల్ ఉన్నాయి వాటర్ మాత్రం.